స్వాగ్ మూవీలో చెప్పిన ప్రతి మంచి మాటని నేను ఒప్పుకుంటా, నమ్ముతా అండ్ పాటిస్తా. కానీ ఒక సినిమా ఉన్నది, ఒక మంచి మాట ఉన్నది. మంచి మాట అందరూ చెప్పొచ్చు, కానీ సినిమా మాత్రం కొందరే తీయగలుగుతారు. సో సినిమాలో మంచి మాట చెప్పడం గొప్ప విషయమే, కానీ సినిమా పేరు మీద మంచి మాట చెప్పడమే పనిగా పెట్టుకుంటే ఈ రోజు తెలుగు సినిమాలో రైటింగ్ అన్న కాన్సెప్టే డిబేటెడ్ అయిపోయింది. అసలు మంచి రైటింగ్ అంటే ఏంటి అన్న కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. క్యారెక్టర్లు, లింకులు, కామెంట్రీలు, ముడికి పీట ముడి, ఇది అంటేనే రైటింగా? ఇది నచ్చలేదు అని చెప్పితే ఆ ప్రేక్షకుడికి టేస్ట్ లేనట్ట? చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజు నాకు. అలానే కొన్ని తీపి స్మృతులు కూడా ఉన్నాయి. సో మాట్లాడుకుందాం అన్ని. ఫస్ట్ మనం స్వాగ్ మూవీ గురించి మాట్లాడాలి అంటే కొన్ని ఫండమెంటల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అవేంటి అంటే సినిమా, మాట. మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పాలి అంటే సోషల్ కామెంటరీ. మామూలుగా ఇండియన్ సినిమాలో సోషల్ కామెంటరీ ఇవ్వడం, మెసేజ్లు ఇవ్వడం ఎప్పటి నుండో ఉన్న సంప్రదాయమే. కానీ కామెంటరీ ఇవ్వడం కోసమే సినిమాలు తీయడం అనే ప్రక్రియ 60s 70s లో మనం ఎక్కువగా చూసినాం. వాటినే ఆర్ట్ సినిమా లేదా ప్యారలల్ సినిమా అనేవాళ్ళు. అఫ్ కోర్స్ ఆ మూవీస్ కి పెద్దగా జనాదరణ ఉండేది కాదు. సో ప్రభుత్వమే ఆ మూవీస్ ని ఫండ్ చేసేది. కానీ క్రమేణా ప్యారలల్ సినిమా అనేది చచ్చిపోయింది. కానీ ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి మెయిన్ స్ట్రీమ్ స్పేస్ లో సోషల్ కామెంటరీనే ముఖ్య ఉద్దేశంగా సినిమాలు రావడం స్టార్ట్ అయినాయి. కొద్దో గొప్ప హిట్ కూడా అవుతున్నాయి. పారంజిత్ గారి సినిమాలే ఉదాహరణ. సో ఇక్కడ విషయం ఏంది అంటే మాట కోసం సినిమానా లేక సినిమాలో మాటనా అని. నేను ప్రప్రథమంగా సినిమా ప్రేక్షకుడిని. నాకు సినిమా అన్నప్పుడు సినిమానే కావాలి. అంటే సినిమాకి తగ్గ కథ, క్యారెక్టర్లు, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని సరిగ్గా ఉండాలి. అట్లీస్ట్ సరిగ్గా చెయ్యాలి అన్న అటెంప్ట్ అన్న కనబడాలి. కానీ స్వాగ్ అనే మూవీలో వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు. ఓకే, అది జెన్యున్ గా మంచి మాట కూడా, నేను నమ్ముతా ఆ మాటని. సో ఆటోమేటిక్ గా నేనే ఆడియన్స్ ఈ మూవీకి. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు నాకు. ఎందుకంటే ఒక సినిమాని చూస్తున్నా, ఒక కథని ఫాలో అవుతున్న ఫీలింగే రాలేదు నాకు పెద్దగా. అంటే రైటర్ డైరెక్టర్ హసీద్ గోలీ గారు ఒక మాట అనుకున్నారు ఫస్ట్, దానికి అనుగుణంగా ఒక హై కాన్సెప్ట్, కొన్ని క్యారెక్టర్లు అండ్ కొన్ని డైలాగులు. సో ఇక్కడి వరకు ఓకే. కానీ ఈ క్యారెక్టర్స్ ఎందుకున్నారు? ఒకరితోనొకరు అసలు ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవేవి కూడా ఆర్గానిక్ గా గానీ కన్విన్సింగ్ గా గానీ ఉండవు. అఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు ఇది ఒక హై కాన్సెప్ట్ మూవీనే, కానీ చూస్తున్నంత సేపు ఆ కన్ఫ్యూజన్ ఉండనే ఉంటది. లాస్ట్ లో మాట రూపంలో మనకి ఏంటి విషయం అని చెప్పేంత వరకు క్లారిటీనే రాదు. అంటే ఫండమెంటల్ లెవెల్లో మిస్ అవుతుంది మూవీ. హసీద్ గోలీ గారి డెబ్యూ మూవీ రాజరాజ చోరా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం అక్కడ ఒక క్యారెక్టర్ ని, తన లైఫ్ ని ఫాలో అవుతా ఉంటాం. మంచి యాక్టింగ్, కథ, స్క్రీన్ ప్లే అన్ని ఉంటాయి దాంట్లో. కానీ నాకు రాజరాజ చోరాలో నచ్చని ఎలిమెంట్ ఏదన్నా ఉంది అంటే అది విజువలే. చాలా బేసిక్ అండ్ ఫ్లాట్ ఉంటది ఇమేజ్. ఆ డెబ్యూ లెవెల్ ఫిల్మ్ మేకింగ్ అనిపిస్తా ఉంటది విజువలీ. సో స్వాగ్ వచ్చేసరికి ముందు సినిమాలో కనిపించిన రియల్ క్యారెక్టర్లు, ఆర్గానిక్ నేరేషన్ డైల్యూట్ అయిపోయినాయి. కాన్సెప్టే సెంటర్ అయిపోయింది. అండ్ ఇందాక చెప్పినట్టు అది ఎగ్జిక్యూట్ కూడా అవ్వలేదు. అండ్ ముందు సినిమాలో ఉన్న ఇమేజ్ కి సంబంధించిన కంప్లైంట్స్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ అయినాయి. అండ్ దానికి తోడు ఎక్స్ట్రాగా ఏదో చేద్దామని బ్లాకింగ్ లో ఎక్స్పెరిమెంట్లు చేసిర్రు. కొన్ని వియర్డ్ క్లోజ్అప్లు, రాంగ్ యాంగిల్స్ లో కెమెరాలు పెట్టడం, ఇలాంటివి ఏవేవో చేసిర్రు. ముందు సినిమాలో అట్లీస్ట్ ఫ్లాట్ అన్న ఉండేది ఇమేజ్. స్వాగ్ లో మాత్రం చాలా చోట్ల ఇబ్బందికరంగా అనిపించింది బొమ్మ. సో ఇది మాత్రం ఓవర్ కరెక్షన్. సరే పక్కన పెట్టేయండి, ఇవన్నీ మైనర్ ఇష్యూస్. బట్ మెయిన్ గా రైటింగ్ విషయంలోనే నేను బాగా డిసప్పాయింట్ అయింది. ఏ క్యారెక్టర్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. జస్ట్ డైలాగులు చెప్తా ఉంటారు. వాళ్ళది సరిపోనప్పుడు పక్కనోళ్ళు వచ్చి డైలాగులు చెప్తా ఉంటారు. కానీ ఏది పెద్దగా కనెక్ట్ అవ్వదు. అఫ్ కోర్స్ మాట్లాడే ప్రతి విషయం సోషల్లీ రెలవెంట్ ఇష్యూనే, కానీ అంత మాత్రాన సినిమాలో ఇమడాలని లేదు కదా. సో ఆ చెప్పే మాటతోని ఏకీభవిస్తున్నప్పటికీ క్యారెక్టర్స్ తోని, సిచ్యువేషన్స్ తోని కనెక్ట్ కాలేకపోతాం. ఎందుకంటే మెయిన్ గా స్టోరీ కూర్చోలేదు మూవీలో. రియాలిటీ మీద కామెంటరీనే మూవీ, కానీ ఏ ఒక్క క్యారెక్టర్ కూడా రియలిస్టిక్ గా బిహేవే చేయరు. అలానే ఏదో క్యూట్ అండ్ క్వర్కీగా, ఎసెంట్రిక్ గా కూడా ఉండరు. సో ఒక పాయింట్ తర్వాత టైరింగ్ అయిపోతది. పోనీ మధ్య మధ్యలో నవ్విచ్చినా కూడా ఆ బ్రీదింగ్ స్పేస్ ఉండేదేమో. కానీ ఆ డైలాగ్ల బేసిస్ మీద ఏదో కామెడీ ట్రై చేసిర్రు, కానీ అది వర్కౌట్ కాలేదు. సో పెద్దగా స్కోప్ ఉండదు మనకి సినిమాని పట్టుకొని ఉండనీకి. అఫ్ కోర్స్ కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ అండ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో రితు వర్మ గారి మోడర్న్ క్యారెక్టర్ ఫేస్ చేసే ఇష్యూస్ అన్ని రియల్ గా, రిలేటబుల్ గా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ లో శ్రీ విష్ణు గారికి అండ్ తన కొడుకుకి మధ్యలో ఒక విషయం తెలిసినప్పుడు ఒక సీక్వెన్స్ ఉంటది. అది చాలా బాగా అండ్ పవర్ఫుల్ గా బిల్డ్ అవుతుంది. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఒక క్యారెక్టర్ బాగా ఏడిపిస్తుంది. సో అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. సో ఇట్లా అక్కడక్కడ కొన్ని గుడ్ మూమెంట్స్ పడతాయి. బట్ లార్జ్లీ మూవీలో వాళ్ళు పడ్డ కష్టం ప్రేక్షకులుగా మనల్ని కొంచెం కష్టపెడుతుందని చెప్పాలి. బట్ అదే ఇక సినిమా లెవెల్లోనే ఉన్న ఇష్యూస్. హై కాన్సెప్ట్ లాగానే ఉంటది. దాని సెటప్ చాలా సిల్లీగా, క్యారెక్టర్స్ అసలు ఏ మాత్రం రియల్ గా ఉండవు. సిచ్యువేషన్స్, సీన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు లార్జ్లీ. అండ్ డైరెక్షన్ కూడా ఎఫెక్టివ్ అనిపించదు. బట్ అగైన్ ఇందాక చెప్పినట్టు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వేరే టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలి అంటే వివేక్ సాగర్ గారి పాటలు కొంచెం హిట్ అండ్ మిస్ ఉన్నాయి. కానీ స్కోర్ లో మాత్రం కొత్త సౌండ్ వినిపిస్తుంది. మనం ఎన్నాళ్ళుగా
ఎంతగానో అడుగుతున్న వెరైటీని ఇచ్చిర్రు వివేక్ గారు ఫైనలీ. స్కోర్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది, నచ్చింది. బట్ మెయిన్ గా యాక్టర్స్ మూవీ ఇది. ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్ కి మల్టిపుల్ క్యారెక్టర్స్ పడతాయి. వాళ్ళు బానే ట్రై చేసిర్రు, కానీ మెజారిటీ వర్క్ అవ్వలేదు నాకు. శ్రీ విష్ణు గారు కమిటెడ్ గా 100% ఇచ్చారు ఆయన. కానీ క్యారెక్టరే సరిగా డెవలప్ కానప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు? ప్రతి క్యారెక్టర్ జస్ట్ ఒక ఐడియా అంతే. సో అవన్నీ అట్లనే అనిపిస్తా ఉంటాయి, అందుకని పండవు పెద్దగా. బట్ శ్రీ విష్ణు గారిది ఒక్క క్యారెక్టర్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ అదేంటో చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, అందుకని ఇక్కడ చెప్పలేకపోతున్నా. బట్ డెఫినెట్లీ లుక్అవుట్ ఫర్ దట్ క్యారెక్టర్. సో యా, ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అండ్ శ్రీ విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ రితివర్మ గారికి కూడా చాలా పెద్ద రోల్ పడ్డది తెలుగులో ఆఫ్టర్ మెనీ ఇయర్స్. బట్ అగైన్ ఆవిడ రోల్స్ కూడా పెద్దగా పండలేదు. అండ్ ఆవిడ యాక్టింగ్ కూడా నాకు పర్సనలీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ కూడా అంతా ఓకే, వాళ్ళ పరిమితుల మేరకు లాక్కొచ్చిర్రు. సో యా, ఫైనల్ గా చెప్పాలి అంటే నాకు చాలా చాలా నచ్చాల్సిన మూవీ ఇది. నేను ఎంతగానో ఎదురు చూసిన మూవీ కూడా. చాలా అంటే చాలా కష్టపడి తీసిర్రు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనుకోవడం అండ్ అప్రూవ్ అవ్వడం చాలా అంటే చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. బట్ అదే ఇంకా మాట దగ్గరనే అయిపోతుంది సినిమా. కానీ రైటింగ్ అన్నా, మనిషి అన్నా మాట ఒకటే కాదు కదా, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో ఆ మాటతోని అగ్రి చేస్తున్నప్పటికీ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది రాదు, ఒక కనిపించని వెలతి అంతే. కొంచెం బాధగానే ఉంది, బట్ ఇట్స్ ఓకే. మీరు చూసి మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిందంతా నా ఒపీనియన్, మీది కాదు. ఓకే, జై భారత్, జై హింద్.